హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, టిఫిన్ అయితే చేసాము, పని అయితే అయిపోయింది. ఇక ప్రశాంతంగా కూర్చున్నా నేనైతే ఫ్యాన్ గాలి కింద. టిఫిన్ వచ్చేసి ఈరోజు అట్టను ఇడ్లీ అయితే చేశారండి ఇంట్లోని. ఇక తినేసాము. ఇక తినేసి ఇక కూర్చున్నాం. వంట అయితే అయిపోయింది. ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే వంట అయితే చేసేసారు. ఇంకా కర్రీ వచ్చేసి తోటకూర అయితే చేశారు. పని అయిపోయింది. ఇక అన్నం అయితే తినే ముందు అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం 99% అంత వర్క్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు. మా బాబు అయితే తీసుకొని రావాలి. ఇక ఇంటి దగ్గర ఉంటే పిల్లలు అలరా చేస్తున్నారు, మాట వింటలేదని చెప్పేసి ఇక నేనైతే ట్యూషన్కి అయితే పంపిస్తున్నానండి మా బాబుని. ఇక ప్రతిరోజు గొడవే. తను పిల్లలందరూ ఇంటికాడ ఉంటుంటే నేను ట్యూషన్కి వెళ్ళాలా, హాలిడేస్లో కూడా ఎంజాయ్ చేయొద్దా అని చెప్పేసి తన వయసు ఎంత, తను రోజు గొడవే. ఉదయం సాయంత్రం ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు గొడవేనండి. నేను తను ఇక గద్దించి అరిసి మరీ ఇంకా రోజు పంపిస్తున్నా. తను ట్యూషన్కి అయితే వెళ్ళాడు 11:30కి. ఇంకా మార్నింగ్ వచ్చేసి 9 నుంచి 11:30 దాకా ఉంచుతారు. సాయంత్రం అయితే 6 నుంచి 8 దాకా ఉంచుతున్నారండి. టైం అయింది 11:10 అయితే అవుతుంది. తను వచ్చే టైం అయింది. ఇక ఇప్పటి నుంచి మరి సాయంత్రం 6 దాకా ఇక గొడవ అనమాట. తను అల్లరి చేస్తూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం 6 అవుతుందా, ట్యూషన్ టైం అవుతుందంటే మళ్ళీ ఇక ట్యూషన్కి మళ్ళీ నేను వెళ్ళాలా, నేను పోను అంటూ ఉండడం. మళ్ళీ అప్పుడు ఒక టార్చర్, అప్పుడు ఒక గొడవ తనతోని. పిల్లలందరూ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అలా ఉన్నారో లేదో నాకైతే తెలియదండి. మాకైతే అసలు మా ఒక బాబైనా సరే తనతోనైతే మేమైతే అసలుకి చాలా సినిమా చూపించేస్తున్నాం. మాకు టార్చర్ అండి అసలుకి. హాలిడేస్కి ఎటు వెళ్ళాలి, ఊరు వెళ్తారు అందరూ హాలిడేస్కి. ఊరు తీసుకెళ్ళలేదు, ఏమీ లేదు. మళ్ళీ రోజు ట్యూషన్ పంపుతావా, ఎంజాయ్ చేయొద్దా, హాలిడేస్ అంటేనే ఎంజాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడండి మా బాబు అయితే. మేమైతే ఈసారి గట్టి వెళ్ళాలి ఎండలకి. అమ్మో ఈ ఎండలకి ఎందుకులే అని చెప్పేసి అందులో మళ్ళీ ఇంకా ఎక్కడికి ఊరు వెళ్ళినా ఇంకా తను పిల్లలు కదండి, పక్కన పిల్లలు ఉంటుంటారు, అందరికాడ ఆడుతూ ఉంటారు అని చెప్పేసి ఇంక ఈసారి ఎట్టో ట్యూషన్ పెట్టారండి. నాకైతే పెద్ద పని తప్పిపోయింది. ఎందుకంటే ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉంటాం సెలవులకు, మా ఊరు అని అక్కడికని ఇక్కడికని. ఇంకా వెళ్ళినప్పుడల్లా ఇక తను అక్కడికి ఇక్కడికి పిల్లల కాడికి తిరుగుతూ ఉంటాడు. అందుకే ఏంటంటే ఈసారి అయితే పెద్ద సమస్య తీరిపోయినట్టుంది. ఇక ట్యూషన్కి పొద్దుపూట సాయంత్రం ట్యూషన్కి పంపుతున్నాక ఇక దాంతో కొద్దిగా ఒక ప్రశాంతంగా ఉంటుంది. వచ్చినప్పుడే కొంచెంసేపు కొద్దిగా ఏదో గొడవ ఇక తను ఏదో ఒకటి అరవటము, గొడవ, మేము ఇంట్లోని కోపడటం ఇక సరిపోతుంది. ఇంకెంతైనా ట్యూషన్ పోతుంది కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా ఫ్రీగా ప్రశాంతంగా ఉంది మాకైతే. ఇంకా వెళ్ళాలి. 11:15 అయితే అయిందిగా, వెళ్ళి తీసుకొని వస్తాం. ఇక బాబుని అయితే తీసుకొని రావాలి. పన్నెండింటి దాకా ఉండేది. కాకపోతే ఇంకా ఎండలు ఎక్కువైనాయి అని చెప్పేసి ఇక పిల్లలకి కొంచెం వేడిగా ఉంటుంది కదా లోపల ట్యూషన్లోనైనా అని చెప్పి ఇక పొద్దుపూట కొంచెం 9ంటికి పెట్టిన 11:30 కల్లా ఇక చేసేసి పంపిస్తూ ఉన్నారనమాట పిల్లల్ని. వంటలు చేసేదైతే నేను ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే ఎండకి ఇక మనం వంటగదిలో వంటలు చేసుకుంటూ పెట్టాలంటే పెట్టలేమండి. ఎందుకంటే నా వల్ల కాదు. ఇక బాగా మస్తు చెమటలు పోస్తూ ఉంటాయి. ఇక ఎండాకాలం వెళ్ళిపోయిన దాకా ఇక నేనైతే చేసినవి ఏమన్నా ఉంటాయి పెట్టడం, ఏదైనా చిన్నగా ఏదైనా పని ఉంటే చేసుకుంటా చూపిస్తూ ఉంటా. కానీ ఇక తినేదన్నా ఇంక ఇంట్లో పిల్లగా మా అబ్బాయి మా ఇంట్లో ఏదన్నా చేసే పని ఇక అయ్యే చూపిస్తా పెడతా ఉంటాను. కానీ వీడియోలలోని వంట మాత్రం మ్యాక్సిమం వంట చేసేదైతే పెట్టను నేనైతే. అసలుకి ఇక ఒళ్ళు మండిపోద్ది. ఇక చెమటపొక్కులు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ వంటగదిలోనైతే నేను అసలుకి ఉండలేను ఎక్కువసేపు. ఇక ఫాస్ట్గా ఏదో ఒకటి వంట చేసేసుకొని ఇక టిఫిన్ అవి పక్కన పడేయటం, ప్రశాంతంగా ఫ్యాన్ గాలి కింద కూర్చుంటా.
కూర్చొని అయితే పెట్టను. ఇక ఈ ఎండాకాలం ఇక ఈ నెల రోజులు ఇక అలాగా చూపిస్తాను వంట అయితే. అలా డోర్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది. లోపలికి వస్తే ఇట్లాగా చిన్నగా వంటగదిలాగా. చూడండి, చూడండి కర్రీ అయితే చూపిస్తాను మీకు. తోటకూర అయితే చేసామండి. ఇంకా తోటకూర వేపుడు అయితే చేసాము, తాలింపు. చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది కర్రీ అయితే. టేస్ట్ అయితే చూద్దాం. బాగుంది. బాగుంది కదా కలర్ఫుల్గా తోటకూర. రైసు ఇంకా అన్నం సరిపోదని చెప్పేసి మళ్ళీ బియ్యం అయితే మళ్ళీ కొన్ని పెట్టాం కడిగి. సరిపోదు కదా, సరిపోదని చెప్పేసి కొంచెం బియ్యం అయితే కడిగిను. ఇగో నైట్ అన్నం ఉంది కదా, ఇది సరిపోదు. ఇది కుయ్యాను బియ్యం ఇవి పెట్టాలి. ఓకేనా, వంట అయితే రెడీ అవుతుంది. ఇంకోనే ఇడ్లీ రవ్వ, పెసరపప్పు, పల్లీలు ఇవన్నీ అయితే తీసుకున్నామండి. చూడండి పల్లీలు బాగున్నాయి. పల్లీలు అయితే మంచి క్వాలిటీ బాగున్నాయి. ఎలా సరిపోయినా ఇలానే తీసుకుంటామండి మేమైతే. మామిడికాయ పచ్చడి పెట్టాం కదా మనం, ఇప్పుడే తిప్పారు, కలుపుతారు కదా మూడో రోజు. అన్నంలో అయితే వేసుకొని తినాలి. కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇంకెక్కడ జాడీలో ఉంది, జాడీలో కూడా పెట్టినాం. ఇంకోండి మూత అయితే ఇలా కలిపాము. ఓకేనా మరి, ఇంక వంట అయ్యాక అన్నం అయితే తినేస్తామండి మేమైతే. ఓకేనా మరి. మా బాబు అయితే రాలి ఇప్పుడు తీసుకురావడానికి వెళ్ళారు. ఏది ఏడ తగిలింది దెబ్బ? ఏదిరా ఆ చేయి, ఆ కాలే చూపి, కాలు
ఆ కాలు చూపి, రోడ్డు మీద చేతులు చూపి, రోడ్ల మీద దొరికి రావటమను. చూపి దెబ్బలు చూపి. నీళ్ళు దాకా కూలింగ్ నీళ్ళు వద్దాకు. జలుబు చేసింది గడబెట్టిపో. ట్యూషన్ తెచ్చిపోయిన బాటిల్ తేలేదేంది?